రూమ్ మేక్ ఓవర్ పార్ట్ 1 అయితే దన్ ఫినిష్ అయిపోయింది. పార్ట్ 2 కి పెట్టిన ఆర్డర్స్ రాక నాకు వేరే పనులు ఉండి ఎడిటింగ్ కాలే, వీడియో తీసుడు కాలే, ఏది కాలే. ఫైనల్లీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి. అసలు ఏమొచ్చినాయో చూద్దామని చెక్ చేస్తే కావాల్సిన తప్ప అన్ని వచ్చింది. అసలు ఈ బాక్స్ ఏందో గెస్ చేయండి. నేను అన్నిటికంటే ఎక్కువ ఇన్వెస్ట్ దేనికైనా చేసిన అంటే ఇప్పటికైతే అది ఇది. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఇట్లా కింద పెట్టి టేప్ తో చెక్ చేస్తే అది కరెక్ట్ అసలు కానే కాదు. నేను చేసిన మిస్టేక్ అది. ఎందుకంటే ఇది క్లారిటీగా లాస్ట్ లో అర్థమైతే చూడండి. స్టిక్కర్స్ అన్ని కింద పెట్టి టేప్ తో చెక్ చేసి గోడ మీద ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసిన. అది ఎట్లా క్రియేట్ చేసిన అంటే కింద పెట్టి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దానికి ఎడ్జ్ టు ఎడ్జ్ డబుల్ ప్లాస్టర్ వాడి ఓ దారంతో ప్రాపర్ ఒక లైన్ వచ్చేటట్టు అట్లా బాక్స్ లెక్క క్రియేట్ చేసిన. ఆ బాక్స్ కూడా ఎందుకు అంటే మనకు ప్రాపర్ గా బాక్స్ దాటి బయటికి వెళ్ళి మళ్ళీ కిందికి మీదకి కూడా కాకుండా పైన లైన్ ని ఫాలో అవ్వకుండా అతకబెట్టచ్చు. పార్ట్ 2 లో లేట్ లేకుండా స్టిక్కర్స్ అతకబెట్టు స్టార్ట్ చేసిన. నేను ఎడిటింగ్ లో ఎంత అయితే ఫాస్ట్ పెడుతున్నానో అంత లేట్ అవుతుంది. పక్క ఒక పర్సన్ హెల్ప్ అయితే తీసుకోండి, లేదంటే డే మొత్తం అయిపోతుంది, ఇన్నే వచ్చిపోతుంది. అసలు ఒక్క స్టిక్కర్ స్టిక్ చేసాక ఎంత లేట్ అయితే ఒకటి రియాలిటీ పెడుతుంది చూడండి స్లోగా. స్టిక్కర్స్ కి వెనక ఎలాంటి ప్లాస్టర్స్ ఏం రావు, మనమే డబుల్ ప్లాస్టర్ అతకబెట్టాలి. దాంతో పాటు మనం చెక్ చేసుకోవాలి. ఈ యానిమే స్టిక్కర్స్ అతకబెట్టేటప్పటికి హాఫ్ డే అయ్యేటట్టు ఉంది. ఇంకా అన్ని స్టిక్కర్స్ అతకబెట్టాలంటే ఎన్ని రోజులు అవుతుందేమో. ఎవరైనా దీనికి ఈజీ సొల్యూషన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అది ట్రై చేస్తాను. మొత్తానికి అయితే సగం బాల్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. ఫస్ట్ లో ఇచ్చిన ఈ ప్యాకింగ్ లో ఏముందని డే 3 లో రివీల్ చేస్తా. అప్పటి వరకు ఫాలో కొట్టి పెట్టుకోండి. డే 3 లో కలుద్దాం. బాయ్.